హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా ఫ్రెండ్స్? టుడే మన రెసిపీ వచ్చేసరికి మెంతాకు ఎగ్ ఫ్రై అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లంచ్ బాక్సుల్లో కానీ, చపాతీల్లో కానీ, రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. దాంట్లోకి అల్లం వేసుకోండి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. మీకు ఎన్ని ఆనియన్స్ అవసరం అయితే అన్ని ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకోండి. తగినంత సాల్ట్ కూడా వేసుకొని కాసేపు మగ్గనివ్వాలండి. చూసారా ఫ్రెండ్స్, కాసేపు మగ్గనించిన తర్వాత ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు వచ్చేసరికి ఒక మీడియం సైజు ఒక టమాటో అయితే తీసుకున్నానండి. నేను 4 ఎగ్స్ కాబట్టి ఒక టమాటో తీసుకున్నాను. దాన్ని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసి దాంట్లో వేసానండి. ఇలా వేయడం వల్ల చాలా అంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఫ్రైలో కూడా టమాటా ఇలా ప్యూరీ వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత తగినంత పసుపు, తగినంత కారం వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అవనివ్వండి. అది కూడా చాలా బాగుంటుంది ఫ్రై. ఎప్పుడైనా ఆయిల్లో కారం, పసుపు, ధనియాల పొడి ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. నేను వేసింది మసాలా కారం అండి. మీ కాడ మసాలా కారం లేకపోతే అది కూర కారం అంటారు కదా, అది లేకపోతే ధనియాల పొడి కూడా వేసుకోండి. తర్వాత నేను శుభ్రంగా కట్ చేసి కడిగి పెట్టుకున్న మెంతాకు అయితే దాంట్లో వేసేసానండి. ఇలా మెంతాకు దేంట్లోకైనా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అంటే మనం హెల్తీగా కూడా ఉంటాం కదా. మెంతాకు వేసిన ఒక 2 సెకండ్స్కి ఇంకా మనం ఎగ్స్ అనేది కొట్టేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. తర్వాత దాంట్లో ఉన్న ఎల్లో కలర్ని నేను ఇలా బ్రేక్ చేస్తున్నాను. ఇలా తిప్పడం వల్ల కొంచెం అలా తిప్పేసి మూత పెట్టేస్తే అది బాగా మంచిగా బాయిల్ అయిపోతుంది. చూసారా ఎంత మంచిగా బాయిల్ అయిపోయిందో. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఇంకొంచెం సేపు అయితే పెట్టుకోండి. ఇంకా బాగా మంచిగా వేగుతుంది ఫ్రై అనేది. చూసారా? ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈజీగా మార్నింగే మనం బ్రేక్ఫాస్ట్లో లంచ్ బాక్స్లోకి పెట్టచ్చు. బ్రేక్ఫాస్ట్లో చపాతీలోకి ఇది పెట్టి ఇచ్చేయచ్చు. చాలా ఈజీగా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా. థ్యాంక్ యూ సో మచ్.